ఒక ఆత్మ మనిషితో సహజీవనం చేయగలదా? ఎస్, డెఫినెట్ గా చేస్తుంది. ఎంతవరకు? తనకు కావాల్సింది దొరికేంత వరకు కూడా చాలా మంచితనంగా ఉంటుంది. వన్స్ అది చెప్పిందంతా మనం వింటూ దానికి కావాల్సినవన్నీ మనం చేస్తూ ఉంటే దాని రాక్షస రూపం అప్పుడు బయటపడుతుంది. ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో కొన్ని చోట్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే తప్పలేదు. ఎందుకంటే జరిగింది జరిగినట్టుగా అందరికీ తెలియాలి. దానివల్ల ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా చేస్తుందా అని ఒక అవేర్నెస్ అనేది అందరికీ రావాలి. మన సబ్స్క్రైబర్ నిరూష గారు ఆల్రెడీ మన ఛానల్ కి తన ఇన్సిడెంట్ ని షేర్ చేశారు. ఆ ఇన్సిడెంట్ వచ్చేసి పగబట్టిన హృదయం లేని నానమ్మ. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి తన ఫ్రెండ్ లైఫ్ లో జరిగింది. మరి తనే డైరెక్ట్ గా నాకు చెప్పొచ్చు కదా, ఎందుకు తన చేత చెప్పించింది? ఈ ప్రశ్నకి సమాధానం ఈ ఇన్సిడెంట్ ని పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. నిజంగా ఈ సృష్టిలో మన చుట్టూ కంటికి కనిపించిన దయ్యాలు ఉన్నాయా? ఉంటే అవి మన కళ్ళకి ఎలా కనిపిస్తాయి? నిజంగా అవి మన కంటికి కనిపిస్తాయా? మనతో మాట్లాడతాయా? ఇలాంటి ఎక్సైట్మెంట్ తోనే ఒక అమ్మాయి ఉంది. తను కోరుకున్నట్టుగానే ఒక ఆత్మ తన జీవితంలోకి ప్రవేశించి తన జీవితాన్ని అల్లకల్లోలం చేసేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. మీరైతే వీడియోని చూసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మా ఫ్రెండ్ పేరు దీప. తను 5th to 7th క్లాస్ చదివే టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే మామూలుగా మనకి సమ్మర్ హాలిడేస్ ఇస్తూ ఉంటారు కదా. ఆ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటి పక్కన చుట్టుపక్కన వాళ్ళు, పెళ్లి కాని అక్కలు వాళ్ళందరూ కలిసి బీడీలు చేసేవాళ్ళు. బీడీలు తెలుసు కదా, బీడీలను చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో టైలరింగ్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళతో తను బాగా క్లోజ్ గా ఉండేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బీడీలు చేయడం నేర్చుకోవడం, టైలరింగ్ నేర్చుకోవడం, కటింగ్ నేర్చుకోవడం, అలా ఆమెకి చాలా ఇంట్రెస్ట్. సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా వాళ్ళతోనే ఉండేది. ఎలా అంటే ఇంకా వాళ్ళే ఒక మంచి ఫ్యామిలీలా, ఒక బాండింగ్ లా ఉండేది. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి కూడా తను వెళ్లేది కాదు. మొత్తం ఇంకా వాళ్ళతోనే ఉండి అన్ని నేర్చుకునేది. ఆ సమ్మర్ హాలిడేస్ లో ఆ అక్కల దగ్గరే కూర్చొని రాత్రి 9-10 వరకైనా అక్కడే ఉండేది. అందరి ఇల్లు కూడా పక్క పక్కనే, ఒక 5 to 10 minutes అంతే దూరము. అయితే అలానే ఉండేది. స్కూల్ హాలిడేస్ అంటే నార్మల్ గా 2 months ఉండేవి కదా, ఇంకా వాళ్ళతోనే చాలా టైం స్పెండ్ చేసేది. ఆ అక్కలందరూ కూడా బీడీలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే డైలీ ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక్కొక్క హారర్ స్టోరీని చెప్పేవారు. తను ఏంటంటే అసలు చాలా ఎడిక్ట్ అన్నమాట అలాంటి స్టోరీస్ కి. ఈమె ఊహించుకునేది ఆ స్టోరీస్ అన్ని విని, ఆ స్టోరీలో నేనే ఉన్నానని, నేనే ఉంటే బాగుండేది, ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని. ఇంకా ఆమె ఇంటికి వెళ్లి పడుకున్నప్పుడు కూడా అలానే ఊహించుకునేది, అందులో నేనే ఉంటే బాగుండేది అని. ఆ అక్కలు ఏ స్టోరీ చెప్పినా సరే అంత ఇంట్రెస్ట్ గా వింటుంది తను. ఇంకా ఏం చెప్పినా సరే ఇట్లానే చాలా ఇంట్రెస్ట్ గా వినేది. ఒకసారి ఇట్లానే ఏం జరిగిందంటే లల్లి అక్క అని ఒక అక్క ఉండేది. తను ఈ అక్కతో చాలా క్లోజ్ అన్నమాట. ఆ అక్క పేరు లలిత. అయితే మేమందరం కూడా తనని లల్లి అక్క లల్లి అక్క అని పిలుస్తూ ఉంటాము. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే అందరూ కూడా బయట కూర్చొని ఉన్నారు. ఆ అక్కకి ఒక పెద్ద మంటలాగా కనిపించింది. అది కూడా తనకి 100 meters డిస్టెన్స్ లోనే ఒక పెద్ద మంటలాగా కనిపించింది. అప్పుడు టైం వచ్చేసి నైట్ 8 or 8:30 ఆ టైంలో ఆమెకి కనిపించింది. కానీ మాకెవ్వరికి కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరే అటు సైడ్ మొత్తం అన్ని పొలాలే ఉంటాయి. సరేలే ఎవరో మంట పెట్టుంటారు అనుకుంది. అయితే ఆ అక్కకి ఇట్లానే ఒక 4-5 సార్లు ఇలానే కనిపిస్తే ఆ అక్క తను మాత్రం ఎవ్వరికి చెప్పలేదు. ఎందుకంటే ఎవరికైనా చెప్తే భయపడతారేమో అని. అయితే ప్రతిరోజు బీడీలు చూడుతున్నప్పుడు అందరూ కూడా హారర్ స్టోరీస్ చెప్తూ ఉంటారు కదా. ఇంకా అక్క కూడా సడన్ గా ఒక రోజు నాకు కూడా ఇలా ఒక పెద్ద మంటలాగా కనిపించింది, మీరెవరైనా చూసారా, మీకెవరికైనా కనిపించిందా అని అడిగింది. వాళ్ళేమో మాకేం కనిపించలేదు, మేమేం చూడలేదు అన్నారు. అయితే ఈ పిల్ల చాలా ఇంట్రెస్టెడ్ అన్నమాట. సీరియస్ గా మంటలుంటాయా, నిజంగా అవి మన కళ్ళకు కనిపిస్తాయా అని చాలా ఎక్సైట్మెంట్ గా అడుగుతుంది. వాటిని మనం చూడగలమా, చూడొచ్చా, మాట్లాడొచ్చా అని చాలా ఇంట్రెస్టెడ్ అన్నమాట. అలా అడిగింది ఆ అక్కని. అయితే ఆ అక్కకి ప్రతిరోజు కూడా అది కనిపించి ఒక రోజు డైరెక్ట్ గా ఒక ఆకారం ఆ అక్క దగ్గరకు వచ్చి ఆగింది. ఆ అక్క బీడీలు చేస్తూ ఉండగా ఎవరో వచ్చి తన పక్కనే కూర్చున్నట్టు. ఇంకా ఆ అక్కకి ప్రతిరోజు కూడా అలాగే అనిపించేది. అలా ఒక 2-3 times కనిపించింది. కానీ ఆ అక్క మాత్రం ఎవ్వరికి చెప్పలేదు. ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా తనకంటే చాలా చిన్న వాళ్ళే. అందులో ఎవ్వరికి కూడా పెళ్లిళ్ళు అవ్వలేదు. ఎవరికైనా
చెప్తే భయపడతారేమో అని. అందులోనూ అందరికన్నా ఆ అక్క 3 years పెద్దది, చాలా రెస్పాన్సిబుల్గా ఉండేది తను. ఆ అక్క ఏమనుకుందంటే ఎవరికైనా ఏమైనా చెప్పినా భయపడతారేమో, మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, మా ఇంటికి రారేమో అని ఒక చిన్న ఫీలింగ్ అన్నమాట. అందుకే ఆ అక్క ఎవరితోనూ చెప్పలేదు. ఇంకా ఇలానే కొన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుంది. ఆ ఆత్మ రావడం, అక్క పక్కన కూర్చోవడం, ఆ అక్కతో మాట్లాడడం. కానీ ఆ అక్క మాత్రం మాకు ఎవ్వరికి చెప్పలేదు. ఆ అక్కకి పెళ్ళయ్యే వరకు కూడా ఎవ్వరికి చెప్పలేదు. సడన్ గా ఆ అక్కకి ఒక రోజు పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత పెళ్లి కూతుర్ని చూసుకోవడానికి పెళ్లి చూపులకి ఇంటికి వస్తారు కదా, ఆ రోజు రాత్రి ఆ అక్క పెళ్లి చూపులకని రెడీ అయింది. పెళ్లి చూపులకని ఆ అక్క ఆకుపచ్చ రంగు లంగా ఓణి వేసుకుంది, కనకాంబరాలు మల్లెపూలు పెట్టుకుని బాగా రెడీ అయింది. పెళ్లి వాళ్ళు చూడ్డానికి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అక్క కిచెన్ లో టీ పెడుతుంది. తను టీ పెడుతున్నప్పుడు సడన్ గా కిచెన్ లో ఒక పెద్ద నల్లటి ఆకారం వచ్చి అక్క పక్కన నుంచొని, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా, నన్ను వదిలేసి పెళ్లి చేసుకుంటున్నావా, నేను లేకుండా ఎలా ఉంటావు అక్కడ అని ఇట్లా మాట్లాడుతుంటే అక్కకి ఫుల్ చెమటలు వచ్చేసాయి. ఎవరిలా మాట్లాడుతుంది తనతో అని చూసింది. అది ఒక మగ ఆత్మ అని అక్కకి అర్థమైపోయింది. ఎందుకంటే అది ఒక మగ గొంతుతో మాట్లాడుతుంది. ఇంత జరిగినా సరే అక్క మాత్రం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. అక్కేంటంటే చాలా ఇంట్రోవర్ట్ అన్నమాట, ఎవ్వరికి ఏం చెప్పదు. స్టోరీస్ అయినా ఎవరైనా ఏమైనా అన్నా సరే తను ఏం చెప్పదు. అక్క చాలా సైలెంట్ అండ్ ఇంట్రోవర్ట్. అట్లా ఇంకా అక్క పెళ్లి డేట్ దగ్గరకు వచ్చేసింది. పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని అక్క వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కేమనుకుందంటే, అమ్మయ్య నేను ఎస్కేప్ అయ్యాను, నాకేం ప్రాబ్లం లేదు ఇంకా అని తన మటుకు ఆలోచించుకొని అక్క వెళ్ళిపోయింది. కానీ డైలీ స్టోరీస్ వింటున్న దీప ఆ అమ్మాయికి మాత్రం ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ కదా. సో అక్కకి పెళ్ళై తను వెళ్ళిపోయేదాకా కూడా ఆ అమ్మాయి అక్కతోనే ఉంది. అయితే అక్క వెళ్ళిపోయి కూడా ఒక వారం రోజులైంది. యాజ్ టీజ్ గా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి వర్క్ వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా కూర్చొని ఎవరు బీడీలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా దీప అనే అమ్మాయి కూడా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని బీడీలు చుట్టడం స్టార్ట్ చేసింది. ఇంకా ఈ అమ్మాయి లల్లి అక్క కూర్చునే ప్లేస్ లోనే కూర్చునేది. ఈ అమ్మాయి ఏంటంటే అప్పుడే బీడీలు చేయడం నేర్చుకుంటుందన్నమాట. ఆ ఆత్మ నన్ను ఇంకా వదిలిపెట్టేసిందిలే అనుకొని లల్లి అక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. కానీ ఆత్మ మాత్రం డైలీ వస్తూనే ఉంది. ఇంకా ఈ పిల్ల దగ్గరికి రావడం స్టార్ట్ చేసింది. వచ్చి తన పక్కన కూర్చోవడం అలా చేసేది. కానీ ఫస్ట్ లో తనకి అసలు అర్థం కాలేదు. ఎందుకంటే తనప్పుడు జస్ట్ 7th క్లాస్ చదువుతుంది. ఈ అమ్మాయికైతే అసలు ఏం అర్థం కాలేదు. ఒక్కొక్కసారి తనకి వేడిగా గాలి తాకడం అట్లా స్టార్ట్ అయ్యింది. ఒక రోజు అమ్మాయి బాగా సిక్ అయ్యింది, ఫుల్ జ్వరం వచ్చింది. ఆ రోజు సండే అనుకుంటాను. ఇంకా సండే మధ్యాహ్నం పూట తను తినడానికి అని చెప్పి లల్లి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సేమ్ లల్లి అక్క కూర్చునే ప్లేస్ లోనే కూర్చుంటే ఈ పిల్లకి అనిపించిందంట ఎవరో తనని తాకుతున్నట్టు, తనతో మాట్లాడుతున్నట్టు ఎట్లానో అనిపించింది. ఒక రోజు ఈ పిల్ల తన ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది. ఈవినింగ్ 6:30కి ఇంకా అమ్మాయికి అర్థమైపోయింది నా పక్కన ఎవరో ఉన్నారు, నాతో మాట్లాడాలని అనుకుంటున్నారు అని. ఇంకా ఆ ఆత్మ అయితే ఈ పిల్లతో మాట్లాడాలని, తనని ఎట్లా అయినా ఆ పిల్లని ఎట్లాగైనా సరే తన దారిలోకి తెచ్చుకోవాలని చాలా ట్రై చేస్తుంది. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఆ ఆత్మ ఈ పిల్లతో మాట్లాడే రోజు. ఆ రోజు సాయంత్రం ఈ అమ్మాయి తలస్నానం చేసింది. మరి ఎందుకు చేసిందో తెలియదు కానీ అప్పుడే తను తలస్నానం చేసొచ్చి సేమ్ లల్లి అక్క కూర్చునే ప్లేస్ లోనే కూర్చుంది. ఇంకా ఆత్మ వచ్చి అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఆమెతో ఎట్లా మాట్లాడడం స్టార్ట్ చేసిందంటే, ఈ పిల్ల పేరు దీపా కదా, హలో దీపా దీపా అని ఒక గొంతు వినపడగానే ఎవరు తనని పిలుస్తున్నారని చెప్పి మొదట్లో తను చాలా భయపడిపోయింది. మొదట్లో భయపడింది కానీ అమ్మాయికి అలాంటి స్టోరీస్ అన్నా అలాంటి వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ ఆత్మ ఈ పిల్లకి స్టిక్ అయిపోయింది. ఇంకా ఆత్మ ఆ పిల్లతో ఇట్లా చెప్తుంది, నేను లల్లి అక్కతో డైలీ మాట్లాడేవాడిని, తను నాకు చాలా బాగా క్లోజ్, మేమిద్దరం కూడా చాలా బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళం, నేను నిన్ను ఏమి అనను, ఏమి చెయ్యను, ఎవరిని బాధ పెట్టను అని ఇట్లా ఆ పిల్లతో చెప్పి ఆ పిల్లతో క్లోజ్ అయ్యాడు. ఆ పిల్ల కూడా ఆత్మతో మాట్లాడేది. రోజు ఇంకా అదే ధ్యాసలో ఉండేది.
అన్ని విషయాలు మాట్లాడేది. ఈవెన్ స్కూల్లో జరిగినవన్నీ కూడా ఆత్మతో షేర్ చేసుకోవడం. చూసే వాళ్ళకి ఏంటంటే ఈమెలో ఈమె మాట్లాడుకుంటూ కనిపించేది, కానీ ఈ పిల్ల మాత్రం ఆత్మతో మాట్లాడుతూ ఉండేది. ఇంకా అలా అలా ఒక సంవత్సరం అయితే అయిపోయింది. తనది 7th క్లాస్ కంప్లీట్ అయిపోయి తను 8th క్లాస్కి వచ్చింది. అయితే ఒక సంవత్సరం వరకు కూడా మొత్తం ఇదే స్టోరీ. ఒక ఆత్మ మనిషి చాలా క్లోజ్ అయిపోయారు. బాధలు చెప్పుకోవడం, మంచి విషయాలు ఏమైనా ఉంటే చెప్పుకోవడం, అంటే స్కూల్లోవి చెప్పడం, చాలా క్లోజ్ అయ్యారు. ఇంకా ఆ అమ్మాయి మన లోకంలో లేదు, ఆత్మలోకంలోనే ఉండేది. ఒక రోజు ఈ అమ్మాయి మెచ్యూర్ అయ్యింది. అలా మెచ్యూర్ అయ్యి తనను కూర్చోబెట్టినప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా, ఈ అమ్మాయిని ఎవరూ చూడకూడదు, ఎవరూ మాట్లాడకూడదు అని. అయితే ఈ పిల్లని ఒక గదిలో పెట్టినప్పుడు ఆ అమ్మాయి కూర్చుంటే తనకి చాలా దగ్గరగా ఒక 50 మీటర్స్ దూరంలోనే ఆత్మ కూర్చొని మాట్లాడేదంట. ఇంకా ఆ పిల్లను ఈ ఆత్మ అయితే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా ఇంతే నడుస్తూ ఉంది. ఫంక్షన్ అయిపోయింది, రిలేటివ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకా అట్లానే ఒక 1 month 2 months వరకు ఈ ఆత్మతో తను మాట్లాడుతూనే ఉంది. ఆ తర్వాత ఒక రోజు ఒక పెద్ద బాంబు పేలింది. అదేంటంటే ఇంకా ఈ అమ్మాయి పెద్దదవుతుంది అని చెప్పి ఇంట్లో అందరూ ఉంటారు కదా, అమ్మ నాన్న అన్నయ్యలు, ఈ అమ్మాయికి ఒక సపరేట్ రూమ్, ఆడపిల్ల ఎదుగుతుందని చెప్పి ఇంకా తనకి ఆ సపరేట్ రూమ్ అన్నమాట. అక్కడ వాళ్ళ అమ్మను తను పడుకునేవారు. ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మ లేకపోతే తను ఒక్కతే పడుకునేది. ఇంకా ఆత్మ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అమ్మాయి పడుకున్న ఆమె దగ్గరనే, తిన్నా ఆమె దగ్గరనే, వాట్ ఎవర్ తను ఏం చేసినా సరే ఆత్మ తన దగ్గరే ఉండేది. ఇంకా అట్లా ఒక రోజు ఆత్మ ఈ పిల్లని ఏం అడిగిందంటే, ఇంకా ఈమె పెద్దదయ్యింది కదా, మెచ్యూర్ అయింది కదా, దొరికిందే ఛాన్స్ అనుకుని ఈ దీప పాప ఏమనుకుందంటే, ఆత్మ చాలా మంచిది, నన్నేమీ అనడం లేదు, నన్నేం చెయ్యట్లేదు, చాలా బాగుంది, నాతో చాలా క్లోజ్ గా కూడా ఉంది, మంచి దయ్యమే, చెడ్డ దయ్యం ఏం కాదు, మంచి ఆత్మే, చెడ్డ ఆత్మేం కాదు అని చాలా ఊహించుకునేదంట ఆత్మ గురించి. కానీ దాని అసలు క్యారెక్టర్ ఈ పిల్ల పెద్ద మనిషి అయ్యాక బయటపడింది. ఈ పిల్ల అయితే అసలు మన లోకంలోనే లేదు, అంతా ఇంకా ఆత్మలోకంలోనే ఉండేది. మనం ఏం చెప్పినా సరే వినే స్టేజ్ లో కూడా ఈ పిల్ల లేదు. కాబట్టి ఇంకా కొంచెం పెద్దవాళ్ళు మనం అవ్వగానే మనకు కూడా కొన్ని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అలా ఒక రోజు ఏమైందంటే, రాత్రి 12:30 1 ఆ మధ్యలో ఆత్మ నిద్రపోతున్న ఈ పిల్లని లేపి, నువ్వు కొన్ని వాటర్ తాగిరాపో అని చెప్పింది. సరే అని చెప్పి తను వెళ్ళి వాటర్ తాగొచ్చింది. వాటర్ తాగొచ్చి ఇంక ఈ పిల్ల ఆత్మని అడిగింది, నువ్వెందుకు వాటర్ తాగిరమ్మన్నావు నన్ను, నాకు దాహం కూడా ఏం వేయడం లేదు కదా అని తను అడిగినప్పుడు ఆ ఆత్మేమో, లేదు నేను ఊరికే చెప్పాను, నాకెందుకో నీకు ఎక్కిళ్ళు వస్తాయి అనిపించింది, అందుకే వెళ్ళి వాటర్ తాగిరమ్మన్నాను అని చెప్పిందంట. ఇదంతా చూసి ఈ పిల్లేమో ఆ ఆత్మ తన మీద టూ మచ్ కేరింగ్ చూపిస్తుంది అనుకుంది. ఇంకా ఈ పిల్లను ఆ ఆత్మ ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అదే రాత్రి 12:30కి స్టార్ట్ అయిన వాళ్ళిద్దరి కాన్వర్సేషన్ 1:30 వరకు కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంకా 1:30కి ఆ ఆత్మ, నేను నీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను, కానీ ఈ విషయం నువ్వెవ్వరికీ చెప్పకూడదు, ఎందుకంటే నేను నీతో క్లోజ్ గా ఉంటాను కదా, నువ్వు ఏం అడిగినా చేస్తావా, నువ్వెవ్వరికీ చెప్పవు కదా అని అంటే, ఈ పిల్లేమో, నీ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎవ్వరికీ చెప్పను, చెప్పు ఏంటది అంది. ఈ ఆత్మ 1.5 year నుంచి కూడా ఈమెతోనే ఉంటున్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ఈ పిల్ల కూడా ఎవ్వరికీ చెప్పలేదు. అండ్ ఆత్మ, నేను నీతో ఉంటున్నాననే విషయం కూడా నువ్వెవ్వరికీ చెప్పకు. సరే చెప్పనులే, అసలేంటది ఇంతకీ చెప్పు అంది. అప్పుడు ఆ ఆత్మ, నాకు నిన్ను ఒకసారి చూడాలనుంది. ఈ పిల్లేమో, రోజు నన్ను చూస్తున్నావుగా ఇంకేంటి అంది. అప్పుడు ఆత్మ, నేను ఏది చెప్తే అది చేస్తాను అన్నావు కదా, మరిప్పుడు నీకు నేను ఒక పని చెప్తాను, అది చెయ్యి అంటే, సరే చెప్పు చేస్తాను అంది. అయితే నీ ఒంటి మీదున్న బట్టలన్నీ విప్పేస్తావా అని అడిగిందంట. ఆ ఆత్మ అలా అడిగేసరికి ఈ అమ్మాయి ఒక 2 or 3 minutes వరకు ఆలోచించి, నేనెందుకు చూపించాలి అంటే, నేను ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను అనగానే ఎందుకు తీసేయాలి, అట్లా ఏం వద్దులే, అంత షేమ్ ఉంటుంది కదా, అందులోనూ నువ్వు మళ్ళా అబ్బాయివి కదా, ఎలా చూపించాలి అంటే, నేను అబ్బాయిని కాబట్టే అడుగుతున్నాను, చూపించు, నాకు నిన్ను అలా చూడాలనుంది అంటే, చూస్తున్నావు కదా ఇంకేంటి అంటే, లేదు అలా కాదు, బట్టలన్నీ తీసేయవా, నిన్ను అలా చూడాలనిపిస్తుంది.
అని అడగగానే ఈ పిల్లది సంతోషం అనుకుందో ఏమనుకుందో మరి, ఈ ఎర్రి మొహంది ఏం చేసిందంటే బట్టలన్నీ విప్పేసింది, ఒంటి మీద నూలు పోగు లేకుండా బెడ్ మీద పడుకుంది. వాడి కళ్ళంతా కూడా రెడ్గా అయిపోయి ఒక రాక్షస రూపం అప్పుడు కనిపించింది ఆ పిల్లకి. వాడి రాక్షస రూపం చూడగానే తనైతే చాలా భయపడిపోయిందంట. వాడి కళ్ళేమో ఎర్రగా మారిపోయాయి. వాడికి ఇంకా సంతోషంగా ఉంది, నా మాట విని ఈ పిల్లిలా విప్పేసింది అని. సరే నువ్వు అట్లానే ఉండు, ఏం చెయ్యకు అని ఆ ఆత్మ వెళ్ళింకా తన పైన కూర్చొని తన చెస్ట్ పట్టుకొని గట్టిగా పిసుకుతుందంట. తనకు ఆ పెయిన్ తెలుస్తుంది. ఆ స్పర్శ అనేది ఎట్లానో మరి ఆ భగవంతునికే తెలియాలి, ఆమెకే తెలియాలి. ఇంకా వాడు ఆ చెస్ట్ పట్టుకొని గట్టిగా పిసుక్కుంటూ, అందులోను వాడు కూడా యంగ్, తనకి ఒక శరీరం దొరికింది, తనకిష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. కాసేపటి తర్వాత ఇంక ఈ పిల్లేమో నన్ను వదిలేసేయి, నాకు నొప్పిగా ఉంది అంటే, సరే సరే అయితే ఈ రోజుకి వదిలేస్తానులే పో, నీకు పెయిన్ వస్తుందా, సారీ సారీ అని ఇంకా వదిలేశాడు. ఆ తర్వాత నుంచి ఇంకా వీళ్ళు ఫుల్ క్లోజ్ అయిపోయారు. ఆత్మ ఏం చెప్పినా ఈ అమ్మాయి చేయడం అలా రోజు అడుగుతుందంట. నువ్వు బట్టలు ఇప్పేయచ్చు కదా, నువ్వు బట్టలు తీసేస్తేనే వస్తాను లేకపోతే రాను అని అలా రోజు అడుగుతుంది. తను కొంచెం నేను చెయ్యను అన్నా కూడా ఇంకా ఆత్మేమో నేను నీతోనే ఉండాలి అనుకుంటున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నావు అది ఇది అని అనేవాడంట. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఎప్పట్లాగే వీడు అడిగాడంట బట్టలు విప్పేసి పడుకోమని. అమ్మాయి కూడా అలానే పడుకుంది. ఇంకా తను అలానే నిద్రపోయింది. ఆ రోజు ఆ అమ్మాయికి తెలియకుండానే వీడు ఫిజికల్ గా కలిశాడు. ఈ పిల్ల నిద్రపోతున్నా సరే ఆ టైంలో ఈ అమ్మాయికి చాలా పెయిన్ వస్తుందంట అక్కడ. ఇంకా తనేమో ఏం చేస్తున్నావు నువ్వు, నాకు తెలియడం లేదు, నాకు నొప్పిగా ఉంది అని అంటుంది. నన్ను వదిలేసేయి వదిలేసేయి అని అనగానే కొంచెం సేపటికి సరే సరే వదిలేస్తున్నానులే అరవకు అని వదిలేశాడంట. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఆ పిల్ల బట్టలు మొత్తం బెడ్ మొత్తం బ్లీడింగ్ అయి ఉందంట. ఇంకా వాళ్ళమ్మ చూసి ఏమైందే, ఇంత బ్లీడింగ్ ఎందుకు అయ్యింది, ఇంత గలీజ్గా అయిపోయావు, ఏమైందే మళ్ళీ పీరియడ్స్ వచ్చాయా అంటే, ఆ మమ్మీ పీరియడ్స్ వచ్చాయి అంటే, మొన్ననే కదా వచ్చాయి, ఇంత త్వరగా ఎలా వచ్చాయి మళ్ళీ నీకు అని అడగగానే ఇంకా వాళ్ళమ్మేమో ఇళ్లలో పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి ఇలా అమ్మాయికి మళ్ళీ పీరియడ్స్ వచ్చాయి అంటే, సరే ఏం కాదులే వదిలేసాయి అంటే ఇంకా వదిలేసింది. ఆ తర్వాత ఈ పిల్లేమో బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయని అలాగే పడుకుందంట. ఆ పిల్ల అప్పటికి కూడా ఇంకా ఎవ్వరికి చెప్పలేదు. ఆ పాటికి కూడా ఇంత జరుగుతున్నా ఇంట్లో ఉన్న ఎవ్వరికి చెప్పట్లేదు. తను సమ్మర్ హాలిడేస్ లో మెచ్యూర్ అయ్యింది కదా, ఇంకా హాలిడేస్ కూడా అయిపోయాయి, స్కూల్ స్టార్ట్ అయ్యింది, మళ్ళీ దసరా హాలిడేస్ కూడా వచ్చేసాయి. ఆ దసరా హాలిడేస్ ఇచ్చినప్పుడు ఈ పిల్ల ఏం చేసిందంటే, మనం ఎప్పుడైనా ఫర్దర్ క్లాసెస్ కి అలా వెళ్ళినప్పుడు మనం సీనియర్స్ దగ్గరికి వెళ్తాం కదా, తను అలాగే బుక్స్ కోసం ఒక సీనియర్ అక్క దగ్గరికి వెళ్ళింది. అయితే అక్కడ ఒక బామ్మ ఉంటుందన్నమాట. ఆ బామ్మకి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే తెలిసిపోతుంది. అయితే ఈ పిల్ల వెళ్ళింది. ఆ పిల్ల ఎలా అయిపోయిందంటే ఇంకా చావుకి దగ్గరయ్యి బతకడానికి హోప్స్ లేక ఉంటారే చూడ్డానికి, అలా అయిపోయింది. ఫేస్ మొత్తం కూడా నల్లగా అయిపోయి బక్కగా అయిపోయింది. ఇంకా బామ్మ చూసేసరికి సడన్ గా గుర్తుపట్టింది సంథింగ్ ఈజ్ రాంగ్ అని, ఏదో జరుగుతుంది, ఇలా ఎందుకుంది ఈ పిల్ల, ఏదో అయి ఉంటుంది. అయితే ఈ పిల్ల వెళ్ళి బుక్ తీసుకుంటూ ఉంటే సడన్ గా బామ్మ ఆ పిల్ల దగ్గరకు వెళ్ళి ఆ పిల్ల చెయ్యి పట్టుకుంది. అలా పట్టుకోగానే ఇంకా ఆమెకి తెలిసిపోయింది ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఈ పిల్లని బాగా బలంగా పట్టేసుకుంది అని. అయితే ఆమె అడిగిందంట, నీకేమైందే, ఇట్లా ఎందుకు అయిపోయావు, మొన్ననే కదా నువ్వు పెద్ద మనిషి అయ్యావు, ఇప్పుడు ఇలా అయిపోయావేంటే అంటే, ఏం లేదు నాకు కొంచెం హెల్త్ బాగోవట్లేదు అని ఆ పిల్ల చెప్పింది. సరే నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని నా దగ్గరికి తీసుకొనిరా అని చెప్పారంట ఆ బామ్మ. సరే అని ఈ పిల్ల వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొని బామ్మ దగ్గరకు వచ్చిందంట. ఏమైందమ్మా, పాపకి ఇంత వీక్ గా కనిపిస్తుంది, ఏదో నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది, ఏదో పట్టినట్టుంది, ఒకసారి ఎవరి దగ్గరకైనా వెళ్ళి చూపించుకొని రాకపోయారా అంటే, మొదట్లో వాళ్ళమ్మ అయితే వినలేదు. ఇంకా డైలీ ఇంతే, ఒక భార్య భర్తలు ఎలా కలుస్తారో ఫిజికల్ గా అలా ప్రతిరోజు రాత్రి అంతే వీళ్ళిద్దరూ కలిసేవారు, అలానే ఉండేవారు. ఒక్క రోజు ఈ అమ్మాయి బాగా కడుపు నొప్పి వచ్చిందంట, ఇంకా బ్లీడింగ్ కూడా అవుతుంది. వాళ్ళ అమ్మకి అప్పుడు అర్థమైపోయింది ఈ పిల్లకి ఎందుకు ఇలా పద్దాకలా బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి మళ్ళీ తనని బామ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ బామ్మ చెప్పిందంట, నాకు తెలిసిన ఒక పూజారి గారు ఉన్నారు, మనం ఆయన దగ్గరికి వెళ్దాము అంటే, లిటరల్లీ ఆ పిల్ల గుడి లోపలికి కూడా వెళ్ళలేదంట. ఇంకా పూజారి గారు గుడి లోపలే పూజ చేసుకుంటున్నారంట. ఇంకా సడన్ గా కళ్ళు తెరిచి ఆయనే బయటకు వచ్చి
అమ్మా, మీ పాపకి హెల్త్ బాగోలేదని ఎప్పటి నుంచి మీకు తెలుసు అని అడిగితే, మాకు ఈ మధ్యనే తెలిసిందండి అని వాళ్ళు చెప్తే, ఈమెతో ఒక మగ ఆత్మ 2 సంవత్సరాల నుంచి ఉంటుంది. 2 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే పెద్ద మనిషి అయిందో అప్పటి నుండి వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తల్లాగే ఉన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి ఆత్మ మీ అమ్మాయితోనే ఉన్నది. ఇప్పుడు మనం సడన్ గా నువ్వు పో అంటే అది పోదు. దాన్ని వెళ్ళగొట్టాలి అంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద పూజలు చేయాలి అని చెప్పారు. ఈ పిల్లని కూర్చోబెట్టుకుని ఏవేవో మంత్రాలు చదివి ఒక తాయెత్తుని కట్టారు. వెంట్రుకలతో ఉన్న ఒక దారంని కట్టి ఇంటికి పంపించారు. ఈ పిల్ల అయితే చాలా వీక్ అయిపోయింది, చాలా వెయిట్ లాస్ అయిపోయింది. కళ్ళ కింద నల్లగా డార్క్ స్పాట్స్ ఫుల్గా వచ్చేసాయి, బక్కగా అయిపోయింది. ఇంకా ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసరికి ఆత్మ కనిపిస్తుంది, కానీ ఈమె దగ్గరికి అది వెళ్ళలేకపోతుంది. ఆ పూజారి గారు ఏం చెప్పారంటే మళ్ళీ శుక్రవారం రోజు తీసుకురమ్మని చెప్పారు. అయితే ఆత్మ అమ్మాయిని ఈ లోపల కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. నువ్వు అట్లా కట్టుకొని వచ్చావు కదా, నేను నిన్ను ఎలా కలవాలి, నీతో ఎట్లా మాట్లాడాలి, నేను నీతో ఎలా ఉండగలను ఇప్పుడు అంటే, వద్దు, నువ్వు నన్ను బాగా హర్ట్ చేస్తున్నావు, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు నాకొద్దు అంటే, నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తే ఎలా చెప్పు, నువ్వే కదా మనం కలిసి ఉందాము అన్నావు కదా, నాతో వచ్చేస్తాను అని చెప్పావు కదా, అది ఇది అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా శుక్రవారం రోజు వచ్చేసింది. ఆ పిల్లని తీసుకొని వెళ్ళి పూజ చేస్తే ఇంకా అమ్మాయి స్పృహ కోల్పోయింది, కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా ఈ పిల్లకి తెలియట్లేదు. ఇంకా పూజారి గారు ఎవ్వరు నువ్వు, చెప్పు చెప్పు అని చాలా సార్లు అడిగినప్పుడు కూడా ఒక్కసారి కూడా చెప్పకుండా నేను ఈ అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాను, ఆ అమ్మాయితో నేను కలిశాను తెలుసా మీకు, నేను అట్లా చేసినాను, ఈ పిల్లని ఇట్లా చేసినానని చాలా అబ్యూస్ గా మాట్లాడుతుంది ఆత్మ. అప్పుడు ఆ పూజారి గారు, నువ్వు చెప్తావా చెప్పవా, లేకపోతే ఈ అమ్మాయిని అస్సలు నీకు దక్కకుండా చేస్తాను అంటే, అప్పుడు చెప్పిందంట అది, నాకు పెళ్ళయింది కానీ నాకు ఏం సుఖం లేదు, నాకు పెళ్ళైన ఒక వారం రోజులు కూడా నా భార్య నాతో కలిసి లేదు, నాకు దాంతో ఏం సుఖం లేదు, ఏం ఆనందం లేదు, ఏం సంతోషం కూడా లేదు, తనతో అసలు ఏమీ లేవు, ఒట్టిగా నన్ను బ్లేమ్ చేసి అది వేరే వాడితో వెళ్ళిపోయింది. ఆ అవమానాన్ని తట్టుకోలేకే నేను ఉరివేసుకున్నాను. నేను చనిపోయినప్పుడు నాకు ఎన్ని ఇయర్స్ ఉంటాయో తెలుసా, జస్ట్ 26 సంవత్సరాలు మాత్రమే. అయితే ఆ పూజారి గారు, నీకు సుఖం లేనప్పుడు, నీకు సంతోషం లేనప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే, ఈ అమ్మాయి చాలా మంచిది, నేనేం చేసినా తను ఏమీ అనలేదు, ఇన్ని రోజులు నేను ఆమె దగ్గరే ఉన్నాను, కానీ తను ఎవ్వరికీ చెప్పలేదు, చెప్పకు అన్నానంతే, తను నా గురించి ఎవ్వరికీ చెప్పలేదు, నాకు ఇలాంటి అమ్మాయే కావాలి, నేను ఈ అమ్మాయిని నాతో పాటు తీసుకొని వెళ్తాను, ఎవ్వరేం చెప్పినా నేను వినని కూడా వినను, ఈ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలే ప్రసక్తే లేదు అని ఇలా అంటుంటే, ఆ పూజారేమో ఈ అమ్మాయిని నీకు అస్సలు దక్కనివ్వను అని ఆ పూజారికి వీడికి మధ్యలో ఫుల్ వారు. కొంచెం సేపు అలా అవ్వగానే ఇంకా స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయి లేచింది. ఇంకా పూజారి గారు వాళ్ళ అమ్మతో చెప్పారు, మీరు ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయికి స్నానం చేయించి ఈ కుంకుమ పెట్టండి, తరువాత ఈ తాయెత్తును అస్సలు తీయద్దు అని చెప్పారు. నేను దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కుంటాను, ఎందుకంటే 2.5 సంవత్సరాల నుండి కూడా బాగా బలంగా పాతుకున్నాడు, ఈ అమ్మాయికి మొత్తం ఎడిక్ట్ అయ్యాడు వాడు కూడా వయసులో ఉన్నప్పుడే చనిపోయాడు కదా, కోరికలుంటాయి, కోరికలు తీరకుండానే చనిపోయిన ఆత్మ మనం అంత ఈజీగా వదిలిపెట్టలేము అంటే, సరే అని వీళ్ళు కూడా అన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అన్ని పాటించారు. ఒక వారం తర్వాత ఇంకా ఆత్మ ఆ వేదన తట్టుకోలేక ప్రతిరోజు కూడా అమ్మాయికి కనిపించడం, నువ్వు నేను చెప్పినట్టు ఎందుకు వినడం లేదు అని అమ్మాయి దగ్గర కూర్చొని ఏడవడం. కానీ ఈ పిల్ల దగ్గరగా అయితే రాలేకపోయింది, అది ఇంకా దూరమే కూర్చొని ఆ పిల్ల ముందు ఏడవడం, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని ఇలా ఏడవడం. ఆమెను కన్విన్స్ చేసి ఆ తాయెత్తును ఎలా అయినా ఆమె చేత్తోనే తీయించడానికి చాలా ట్రై చేసేవాడు. ఎట్లా అంటే, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నాకు కావాలి, నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నాతోనే ఉంటాను అని, నాతోనే అది చేస్తాను ఇది చేస్తాను అని, నా దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పావు కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని బాగా ఏడవడం స్టార్ట్ చేసింది. నువ్వు ఆ తాయెత్తుని తీసేస్తేనే మనం కలుస్తాము, నువ్వే అన్నావు కదా నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని, మరి ఇంకా ఆ తాయెత్తుంటే ఎట్లా, నువ్వు నా దగ్గరికి రాలేవుగా, తీసేసే ఆ తాయెత్తుని, ఒక్కసారి నిన్ను కలవాలనుంది, నిన్ను చూడాలనుంది, నీతో మాట్లాడాలనుంది, నీ దగ్గరికి రావాలనుంది అని ఏడిస్తే ఈ అమ్మాయి కూడా ఇంకా జాలిపడి ఆ తాయెత్తుని తీసేసింది.
ఆ రోజు రాత్రి 9:30కి 10ంటికి అలా తాయెత్తుని తీసేసింది. ఇంకా తీసేసిన వెంటనే ఆత్మ ఇంటి లోపలికి వచ్చేసింది. ఇంటి లోపలికి రాగానే ఆ పిల్లని చేతులు పట్టుకొని పడేసి ఆమె ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పేసి ఇంకా ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆ పిల్లని ఫిజికల్ గా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎట్లా అంటే ఆమె పెద్ద పెద్ద కేకలు వేస్తుంది, నొప్పి పుడుతుంది, వదిలేసే నన్నెందుకు పట్టుకున్నావు, నన్నెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు నన్ను మంచిగా చూసుకుంటాను అన్నావు కదా, మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్తూ ఉండగానే, మరి నన్ను కాదని నువ్వు తాయెత్తెందుకు కట్టుకున్నావు, పూజారి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయావు, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పావు కదా, వచ్చేసేయ్, లేకపోతే నిన్ను ఈ రోజే నాతో పాటే తీసుకొని వెళ్ళిపోతాను, అది ఇది అని చెప్పేసి ఫుల్గా ఆమెతో కలుస్తూ ఫుల్ టార్చర్ పెట్టాడు. ఆ నొప్పిని తట్టుకోలేక పాపం ఈ పిల్ల పెద్ద పెద్ద కేకలు వేసేస్తుంది. ఇంకా వాళ్ళమ్మ వచ్చింది. ఏంటి ఏంటి అని ఇంకా వాళ్ళమ్మ ఈమెని బట్టలు లేకుండా చూడగానే సీరియస్లీ ఆమె షాక్ అయిపోయింది. ఇంకా అలాగే స్టన్ అయిపోయింది ఆవిడ. ఏంటి నువ్వు, ఇప్పుడే కదే నేను నీకు అన్నం తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళాను, ఇంతలోపే ఏం జరిగిందే, ఏంటి ఇదంతా, నువ్వెందుకే అసలు ఇలా చేస్తున్నావు అంటే ఇంకా అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా వాళ్ళు వెంటనే ఆ పూజారి గారికి ఫోన్ చేశారు. ఏమైందమ్మా అంటే మా పాప ఏమో ఇలా పడిపోయింది అంటే, ఏమైంది అంటే ఏమో తెలీదు, ఇలా బట్టలు లేకుండా ఉంది, మొత్తం ఎవరో రక్కేసినట్టు కొరికేసినట్టు ఆమె బాడీ మీద, ఆమె వీపు పైన, ఆమె శరీరం పైన అన్ని మార్క్స్ ఉన్నాయని చెప్పేసరికి ఆ పూజారి గారు ముందు ఆ తాయెత్తు ఉందా లేదా అంటే లేదండి ఆమె చేతికైతే తాయెత్తు లేదు అనగానే, అయ్యో తాయెత్తు ఎందుకు తీసేశారమ్మా, నేను చెప్పాను కదా తాయెత్తు తీయద్దు అని, తీస్తే డేంజర్ అని, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నారు. ఇంకా వాళ్ళేమో పూజారి గారు మీరేం చేస్తారో తెలీదు, రేపు పొద్దున్నే మా ఇంటికి రండి అని చెప్పారు. ఇంకా పొద్దున్నే ఆ పూజారి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఈ పిల్ల ఏం లేదు, ఇంకా ఒక 7 లాగే మంచం మీద పడుకోనుందంట. ఎందుకంటే రాత్రంతా బాగా ఇబ్బంది పెట్టాడు కదా, కనీసం ఆమె కళ్ళు తెరవడానికి కూడా లేదు, ఆమె మాట్లాడడానికి కూడా లేదు, ఇంకా ఏం చేయడానికి కూడా లేదు. ఆ పూజారి గారు రాగానే ఇంకా ఆత్మ వాళ్ళ ఇంటి పైకప్పు మీద కూర్చొని ఆ పూజారి గారితో నువ్వేం చేసినా ఎట్లా చేసినా ఆమె నేను తీసుకొని వెళ్తాను, కంపల్సరీ తీసుకొని వెళ్తాను అని ఆత్మకి ఇంకా పూజారికి మాటలు. ఇంకా అది కూడా యుక్త వయసులో ఉన్న ఆత్మ కదా, దానికి బాగా శక్తి ఉంది. పూజారి గారు చెప్పారు ఆత్మకి శక్తి కూడా ఎక్కువగానే ఉంది, పూజలు చేయాలి అని ఒక పూజ కూడా స్టార్ట్ చేశారు. ఆ పూజ చేసిన తర్వాత ఈ పిల్లకి ఒక తాయెత్తును కూడా కట్టారు. కానీ ఏం ఫలితం లేకుండా పోయింది. ఆ పిల్లకి హెల్త్ అస్సలకే బాగోవడం లేదు. కొన్ని రోజులు అట్లానే గడిచింది. ఇంకా ఆమె తినకపోవడం, ఆ ఆత్మ రావడం, ఆమెని వేధిస్తూ ఉండడం, ఇట్లా జరిగి ఆమె చాలా వెయిట్ లాస్ అయిపోయింది. మొత్తం కూడా బక్కగా నల్లగా అయిపోయింది. ఇంకా ఫైనల్లీ ఎక్కడికి తీసుకొని వెళ్ళినా ఇంకా బాగు కాలేదు. ఆ ఆత్మ నుంచి తను తప్పించుకోలేకపోయింది. లాస్ట్ కి చనిపోయే ముందు కూడా ఆత్మ ఫిజికల్ గా కలిసే ఆత్మతో పాటు ఈ పిల్లని తీసుకొని వెళ్ళింది. ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా బట్టలు లేకుండా చనిపోయే స్థితికి వచ్చేసింది ఆ పిల్ల. తను చాలా చిన్న వయసులోనే 9th క్లాస్లోనే చనిపోయింది. దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాగా భయపడిపోయి ఏం జరిగినా పేరెంట్స్కి చెప్పకుండా ఉండడం, అలా చెప్పకుండా మాత్రం అస్సలు ఉండకండి. ఏం జరుగుతుందో ఏం అవుతుందో, మనతో ఎవరుంటున్నారో, ఎవరెవరు మనతో మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ప్రతిదీ మనం మన పేరెంట్స్తో చెప్పాలి. ఎండ్ ఆఫ్ ది డే మా ఫ్రెండ్ని మేము కోల్పోయాము. మా ఫ్రెండ్స్ అందరూ తనని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆమె ఇట్లా మాట్లాడుతుంది, ఆమె ఇట్లా చెప్తున్నదనే విషయం కూడా ఆమెకి తెలియకుండా ఫ్రెండ్స్తో ఇలా చెప్తుంది. ఎవరో నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారే, ఎవరో నన్ను బాగా వాడేసుకుంటున్నారే, నాకు అసలు అర్థం అవ్వడం లేదే, బాడీలో కొంచెం కూడా ఎనర్జీ లేదే, కనీసం ఆమె ఏడవడానికి కూడా శక్తి లేదు, అంత దయనీయమైన స్థితిలో ఉందప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఏ ఒక్కటైనా సరే పేరెంట్స్తో మనం షేర్ చేసుకోవాలి. ఏది దాచొద్దు, దేనికి ఎడిక్ట్ కాకుండా, ఏదైనా ఏ విషయం అయినా దాచి వాళ్ళని మోసం చేసి మన లైఫ్ మనమే నాశనం చేసుకోవద్దు. చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పినా సరే నమ్మొద్దు. ప్రతిదీ కూడా మనకు తెలియని వయసులో మన పేరెంట్స్ తోనే షేర్ చేసుకోవాలి. తెలిసిన వయసులో కూడా ప్రతిదీ పేరెంట్స్ తో లేదా హస్బెండ్ లేక సిబ్లింగ్స్, అన్నైనా అక్కైనా చెల్లైనా తమ్ముడైనా ఇలా ఎవరితో ఒకరితోనైనా మనకు అసలు ఏం జరుగుతుందో
మనం కంపల్సరీ షేర్ చేసుకోవాలి. చివరికి ఆ ఆత్మ అమ్మాయిని తీసుకొని వెళ్లే వరకు కూడా నిద్ర పట్టలేదు. ఆ పిల్లని చంపి తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయింది. తను చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి అమ్మాయి ఆత్మ కనిపించలేదు, ఆ మగ ఆత్మ కూడా కనిపించలేదు. నేను చెప్పేది ఇదొక్కటే, ప్రతిదీ కూడా మీ పేరెంట్స్ తో షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క చేదనుభవాన్నైనా సరే, తీపి అనుభవాన్నైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ పేరెంట్స్ తో తప్పకుండా మీరు షేర్ చేసుకోవాలి. సో తనకు జరిగింది తనే ఎందుకు చెప్పలేకపోయిందంటే, చెప్పడానికి తను బతికిలేదు. మరి తన ఫ్రెండ్ కి ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ఎలా తెలిసినాయి అంటే, వాళ్ళమ్మ వాళ్ళు ఫస్ట్ పూజారి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పూజారి గారు చెప్తారు కదా, మీ పాపతో ఒక మగ ఆత్మ 2 సంవత్సరాల నుంచి ఉంది, అంతేకాదు ఆ ఆత్మను మీ అమ్మాయి ఇద్దరు భార్యాభర్తలుగా 2 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నారు అని. ఆ పూజారి గారు మాటలు వినగానే వాళ్ళ అమ్మకైతే అసలు నోట్లో నుంచి మాటే రాలేదు, షాక్ అయిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని ఏంటి ఇదంతా, అసలు ఏం జరుగుతుంది అని మొత్తం అడుగుతుంది. అప్పుడు తను అసలు అది ఎలా వచ్చిందో, తనకేం జరిగిందో మొత్తం చెప్పింది. అదంతా విన్న తర్వాత వాళ్ళమ్మ ఎందుకు మాకు ఇన్ని రోజుల నుంచి కూడా చెప్పలేదు, ఎందుకు ఇంత పని చేసావు అని చాలా బాధపడి ఆ రోజు నుంచి తనకి ప్రతి క్షణం కూడా కాపలాగా ఉన్నారు. కానీ ఒక మనిషికి మనం ఎంతసేపు కాపలా ఉంటాం చెప్పండి? ఆ ఆత్మ బారి నుండి అయితే వాళ్ళ కూతుర్ని కాపాడుకోలేకపోయారు. తమ కూతురికి జరిగినట్టు ఏ ఆడపిల్లకు కూడా జరగకూడదు. ఏ ఆడపిల్ల అయినా సరే తన జీవితంలో ఏం జరిగినా జరుగుతున్నా ప్రతి విషయం కూడా దాచిపెట్టకుండా వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పుకోవాలి. మా పాప తనకి జరుగుతున్నవన్నీ కూడా మా దగ్గర దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేసింది, ఇదే తప్పుని ఏ ఆడపిల్ల కూడా చేయకూడదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఈ అమ్మాయిని కాంటాక్ట్ అయ్యి మన ఛానల్ కి ఈ ఇన్సిడెంట్ ని షేర్ చేయమని చెప్పారు. ఇదంతా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తేనే తెలిసింది, లేకపోతే ఇది ఎవ్వరికి తెలిసేది కూడా కాదు. అసలు నాకైతే మాటలు కూడా రావట్లేదు ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత. అసలు ఎక్కడ మొదలైన కథ ఎక్కడ వరకు వెళ్ళిందో చూడండి. ఫస్ట్ ఈ ఆత్మ కనిపించింది ఈ అమ్మాయికి కాదు, వేరే అమ్మాయికి, లలిత అనే అమ్మాయికి. ఆమె కూడా ఎవ్వరికి చెప్పలేదు. తన మానాన్ని తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ప్రాబ్లం క్లియర్ అవుతుందిలే, నేను దీని నుంచి ఎస్కేప్ అవుతాను అనుకుందే తప్ప దీనివల్ల ఇంకో అమ్మాయి జీవితం నాశనం అవుతుందని తను ఊహించలేకపోయింది. ఈ దీప అనే అమ్మాయి చిన్నపిల్ల, తనకేం తెలీదు. సో ఈ లలిత అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ రోజే వాళ్ళ తల్లిదండ్రులకి ఇలా జరుగుతుంది అని చెప్పుంటే దీనికి ఒక పరిష్కారం చెప్పేవాళ్ళు, విషయం ఇంత దూరం వచ్చిండేది కాదేమో. అండ్ ఆ గురువు గారు ఈ పిల్లకి తాయెత్తు కట్టిన తర్వాత ఆత్మ చూసారా అసలు ఎన్ని దొంగ నాటకాలు ఆడిందో, అసలు ఎలా తన మైండ్ అంతా కంట్రోల్ చేసి తనని కన్విన్స్ చేసిందో. వన్స్ ఆ పిల్ల దానికి కన్విన్స్ అయి తాయెత్తుని తీసేసిన తర్వాత దాన్ని రాక్షస రూపం చూపించింది. మనిషి అయినా ఆత్మ అయినా సరే మన దగ్గర నుంచి అవి ఏం ఆశించకుండా అయితే ఉండవు, అవి చాలా మంచివి, మనల్ని ఏమి చేయవు అనుకుంటామే, అదే మనం చేసే పెద్ద పొరపాటు. సో ఇలాంటి పొరపాటు మీరు చేయకుండా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. విన్నారు కదా ఈ ఇన్సిడెంట్ ని. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి. అలాగే వీడియో గనక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.